హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. మనము ఎవరికైనా మంచి చేస్తే తిరిగి మనకు మంచే జరుగుతుంది. అలా కాదు, చెడు చేశామంటే తిరిగి చెడే జరుగుతుంది. కర్మ విల్ హిట్ యూ బ్యాక్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటారు కదా! అది చెప్పడానికి నిదర్శనమైన ఒక స్టోరీ అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఒకసారి చివరి వరకు చూడండి. ఎక్కడ మిస్ చేయకోకుండా, స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ స్టోరీ. అనగనగా ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడండి. అతను చాలా పిసినారివాడు. అంటే పనులు చేయించుకొని పక్క వాళ్ళతో డబ్బులు ఎగరగొట్టేవాడు. అంటే ఇవ్వకుండా ఉండేవాడు. సో, అతను కొంతమంది పని వాళ్ళని పెట్టుకునేవాడు. ఆ పని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కాదు జీతం. ఇవ్వకపోయేసరికి వాళ్ళు కూడా ఎక్కువ కాలం అతని దగ్గర పని చేసేవారు కాదు. అలాగే ఒక కొత్తగా రాము అనే అతను అతని దగ్గర యజమాని దగ్గర పనికి జాయిన్ అయ్యాడు. పనికి జాయిన్ అయ్యి 1వ తేదీ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి నెల చివర రాబోతుంది. అంటే దగ్గర దగ్గర 28థ్ రాబోతుంది. 28న యజమాని పిలిచి ఒక పని చెప్పాడు. "నువ్వు షాప్‌కెళ్ళి నిమ్మకాయలు, గిమ్మకాయలు తీసుకొని రాపో" అని రాము అనే అతనికి ఆర్డర్ చేశాడు. సరే అని చెప్పి ఈ రాము అనే అతను వెళ్ళి షాప్‌కెళ్ళి నిమ్మకాయలు తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి యజమాని గారికి ఇస్తారు. అప్పుడు యజమాని, "నిమ్మకాయలు తీసుకొచ్చావు మంచిగానే ఉంది. మరి గిమ్మకాయలేయి" అంటాడు. అసలు గిమ్మకాయలేంటో ఇతనికి తెలియలేదు. అర్థం కాక నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఓకే అని చెప్పి 29th డే పిలిచి షాప్‌కెళ్ళి ఆ పాలు గీలు తీసుకొని రాపో అంటాడు. ఓకే అని చెప్పి ఇతను వెళ్తాడు. వెళ్ళి పాలు తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి యజమాని గారికిస్తే అప్పుడు యజమాని, "పాలు తీసుకొచ్చావు గేలేయి" అని చెప్పి, "నువ్వు సరిగ్గా పనే చేయట్లేదు" అంటాడు. అప్పుడు కూడా అతను సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంకా 30వ రోజు పిలిచి, "మన పొలంలో చింత చెట్టు ఉంది. చింత చెట్టు దగ్గరికెళ్ళి ఆ చింతాకు, గింతాకు కోసుకొని రాపో" అని చెప్తాడు. దాంతో ఇతను రాము వెళ్ళేసి చింతాకు తీసుకొనొస్తాడు. "మరి చింతాకు తీసుకొచ్చావు బాగానే ఉంది. మరి గింతాకు ఏది?" అంటాడు. అసలు అవేంటో కూడా తెలియక పాపము అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. 1వ తేదీ, "నువ్వు ఈ నెలలో 3 పనులు చేయలేదు నేను చెప్పినేటివి. సో, ఈ నెల జీతము నీకు కట్టు" అని చెప్తాడు. దాంతో ఇతడు చాలా బాధపడతాడు. బాధపడి ఇంటికెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఇతని అన్నయ్య చూస్తాడు. అన్నయ్య చూసి, "ఏమైంది తమ్ముడు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్తే, "మా యజమాని ఇలా చేశాడన్నయ్య. ఏదో ఒకటి చెప్పి ఇలా జీతం ఎగరగొడుతూ ఉంటారు. మంత్ ఎండ్ ఇలా చేసి" అంటే, "సరే అయితే నువ్వు బాధపడకు. ఈ మంత్ నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి చేస్తాను. నీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి నేను జాయిన్ అవుతాను" అంటాడు. సరే అని చెప్పి ఇతను కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు రాము వాళ్ళ అన్నయ్య యజమాని దగ్గరికెళ్ళి, "మా తమ్ముడికి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ నెల నేను జాయిన్ అవుతాను. పని నేను చేస్తానని" చెప్తే సరే అంటారు యజమాని. అలాగే ఇతను కూడా 1వ తేదీ అదే 1వ తేదీ జాయిన్ అయితే 28వ తేదీ ఇతను యజమాని పిలిచి, ఆహ్, ఇతని పేరు సోము, రాము అన్నయ్య పేరు. "సోము, నువ్వు షాప్‌కెళ్ళేసి ఒట్టి మిరపకాయలు, గిట్టి మిరపకాయలు తీసుకొని రాపో" అని చెప్తాడు. సరే అని చెప్పి సోము అతను షాప్‌కెళ్ళి తీసుకొనొస్తాడు. "అయ్యా ఇదిగో ఒట్టి మిరపకాయలు" అని ఇస్తాడు. సరే, ఒట్టి మిరపకాయలు బాగానే ఉన్నాయి. మరి గిట్టి మిరపకాయలు ఏవి అంటాడు. "ఇదిగో అయ్యా గిట్టి మిరపకాయలు కూడా తెచ్చాను" అని చెప్పి దాని ఎండు మిరపకాయలు తొడిమలు ఉంటాయి కదా! తొడిమలన్నీ ఒక ప్యాకెట్‌లో కట్టుకొనొచ్చి, "ఇదిగో అయ్యా ఇవి ఒట్టి మిరపకాయలు, వీటి తొడిమలు గిట్టి మిరపకాయలు. మీరు చెప్పినట్టే నేను చేశాను" అని చెప్తాడు. దాంతో యజమాని ఏమి పలకడు. ఎందుకంటే నిజానికి గిట్టి మిరపకాయలనే అది ఏమీ లేదు. జస్ట్ మనం ఏదో మాట వరుసకంటే ఒట్టి మిరపకాయలు, గిట్టి మిరపకాయలని. ఇతను కావాల్సింది అలా ఎగరగొట్టాలనే సాకుతో ఇలా ఏదో ఒకటి చెప్తుంటాడు. సరే అని నోరెత్తకుండా యజమాని సైలెంట్‌గా ఉంటాడు. సరే, 29వ రోజు మళ్ళీ పిలుస్తాడు. "నా ఫ్రెండు లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్ దగ్గరికెళ్ళి నాకు ఈ డబ్బులివ్వాలి. అతని దగ్గరికెళ్ళి బాకీ గీకీ వసూలు చేసుకొని రాపో" అని పంపిస్తాడు. సరే అని చెప్పి ఇతను తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి, "అయ్యా ఇదిగో వసూలు చేసుకొనొచ్చాను" అని చెప్తాడు. అసలు ఏమో బాకీగా చెప్తాడు. దానికి ఇంట్రెస్ట్ ఉంటది కదా! ఇంట్రెస్ట్‌ని గీకిగా ఈ సోము చూపిస్తాడు. దాంతో యజమాని నోరెత్తకోకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఈ 30వ రోజు రాగానే వచ్చింది. 30వ రోజు పిలిచి, "మన పొలంలో కలుపు, గిలుపు తీసేసి రాపో" అని వెళ్ళి పంపిస్తాడు. దాంతో ఈ సోము వెళ్ళేసి కలుపు, గిలుపు తీసేసి ఇంటికొచ్చి, "అయ్యగారు మీరు చెప్పినట్టే నేను కలుపు, గిలుపు తీశాను" అని చెప్పాడు.
ఇతనికి డౌటొచ్చింది. కలుపు తీశానంటున్నాడు, గిలుపు తీశానంటాడు. ఇంతకీ ఏం చేశాడు ఇతను అని చెప్పి పొలం దగ్గరికెళ్ళి చెక్ చేస్తాడు. చెక్ చేస్తే కలుపు మొక్కలన్నీ ఒక సైడు, మంచి మొక్కలన్నీ ఒక సైడు పీకేసి పెడతాడు. అప్పుడు అది చూసిన యజమాని బోరున ఏడుస్తాడు. "అయ్యో! అయ్యో! నా పంట మొత్తం నాశనం చేసేసావే" అని. "అయ్యా! నేనేం తప్పు చేశాను? మీరు చెప్పినట్టే చేశాను గదా! మీరే కలుపు, గిలుపు తియ్యన్నారు. మరి మీరు చెప్పినట్టే చేశాను గదా! నేనేం వేరేగా తప్పుగా చేయలేదు గదా!" అన్నాడు. దాంతో యజమానికి బుద్ధొచ్చింది. తను చేసిన తప్పేంటో. ఇంకా ఇతను చెప్పిన పనులన్నీ కరెక్ట్‌గా చేశాడు గదా! దాంతో యజమాని ఏమి అనలేక తన జీతం మొత్తం ఇచ్చేస్తాడు. అప్పుడు తనకర్థమైంది. ఎవరికీ ఇలా చేయకూడదని చెప్పే ఉద్దేశంతో ఇంకా ఎప్పుడూ ఇంకొకరిని ఇట్లా ఎగరగొట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయకోకుండా ఉంటాడు. మనము ఎవరికైనా మంచి చేస్తే మంచే జరుగుతుంది. చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.